సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో మాజీ మంత్రి కొడాలి నాని భేటీ అయ్యారు. అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేది పూర్తిగా జగన్ నిర్ణయిస్తారని చెప్పారు. ఎవరెవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందనేది జగన్ ముందుగానే ఒక అంచనాకు వచ్చారని తెలిపారు. ఇందులో ఎవరి అభిప్రాయాలను సీఎం తెలుసుకోవడం లేదన్నారు. మార్చాలనుకున్న అభ్యర్థులను ముందే పిలిపించి ఎందుకు మార్చాల్సి వచ్చిందో అభ్యర్థులకు సీఎం జగన్ వివరిస్తున్నారని కొడాలి నాని చెప్పారు. క్యాంప్ ఆఫీస్కి పిలిచి వాళ్ళతో మాట్లాడి నిన్ను ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏంటని చెప్పి మారుస్తున్నారు. ఇవన్నీ కూడా పార్సార్ను మారుస్తారు, నానిని మారుస్తారు, ఇంకోళ్ళని మారుస్తారు అన్నది ఇవన్నీ కూడా ప్రచారం తప్పించి వాస్తవం కాదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా అభ్యర్థులను మార్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన ముందే పిలిచి ఈ పరిస్థితుల్లో నిన్ను మారుస్తున్నావు అని చెప్పి, లేకపోతే ఈ పరిస్థితుల్లో నిన్ను వేరే చోట పోటీ పెడుతున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఇవన్నీ కూడా నమ్మొద్దని చెప్పారు. మా పక్క పార్లమెంట్ నుంచి కూడా నలుగురు వచ్చారు. ఎవరు ఏ సీట్ అయితే మారుస్తున్నారో వాళ్ళనే పిలిచి సీఎం గారు మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. దీంట్లో ఎమ్మెల్యేలను పిలిచి ఎంపీ గురించో, ఎంపీలను పిలిచి ఎమ్మెల్యేల గురించో చర్చించి మా ఒపీనియన్ తీసుకుని మార్పులు చేర్పులు ఉండవు. పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ఎవరు పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది, ఎవరిని పోటీలోంచి తప్పిస్తే బెటర్గా ఉంటుందని ఆయన ఒక లిస్ట్ పెట్టుకుని ఆ లిస్ట్ ప్రకారం ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఎవరిని తప్పించడాల్లోనే, ఎవరిని పెట్టడాల్లోనే ఎవరి అభిప్రాయాలు లేవు. ముఖ్యమంత్రి